హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకొని వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది చికెన్ ఫ్రై కాబట్టి మనకు మసాలాతో పాటు ఉడుకుతుంది అండ్ చికెన్తో పాటు కూడా ఉడుకుతుంది. కాబట్టి ఏదైతే ఉల్లిపాయ పేస్ట్ అనేది ఉందో అది బాగా వేగాల్సిన అవసరం లేదు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా పట్టుకోవాలో కూడా నేను వీడియోలో పెట్టానండి, ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఈ మసాలాను వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలాలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మసాలాకు కూడా ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మసాలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మసాలా మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా వేగిన చికెన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలి. చికెన్లో కొంత వాటర్ వస్తుంది, ఆ వాటర్ ద్వారా చికెన్ అనేది ఉడుకుతుంది. ఇలా నీళ్లు మొత్తం ఇంకిపోయిన దాకా చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఏదైతే ఆయిల్ ఉందో అందులో ముక్కలు అనేవి వేగుతాయి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 12.5 స్పూన్ వేస్తున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఈజీగా తినేస్తారు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.